నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో దరువు అనేటువంటి ఒక పదానికి చాలా హిస్టారికల్ చరిత్ర ఉన్నది. వీరులారా వందనం, విద్యార్థి అమరవీరులారా వందనం అనేటువంటి ఒక పాట మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను కదిలించింది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో ఆ పాట అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది ప్రజలను కదిలించింది, రోడ్ల మీద తీసుకొచ్చే పాట. అయితే ఆ యొక్క పాటను పాడినటువంటి దరువు ఎల్లన్న ఎవరైతే ఉన్నారో ఆ దరువునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. అసలు దరువు యొక్క ప్రస్థానం గురించి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఎందుకు అంటే ఇటీవలనే దరువు ఏర్పాటై దాదాపు 20 వసంతాలు పూర్తి సందర్భంగా రవీంద్ర భారతి వేదికగా పెద్ద కార్యక్రమాన్ని పెట్టి దరువు సంస్థ ద్వారా కొన్ని రిక్వెస్ట్ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రభుత్వానికి వాళ్ళు కొన్ని డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. సో అసలు దరువు ప్రస్థానం గురించి మాట్లాడుతూ దరువు ప్రస్థానం ఎట్లా జరిగింది, అదేవిధంగా దరువు ఏ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రభావితం చేసింది, తెలంగాణ ప్రజలు ఏ విధంగా చైతన్యవంతం చేసింది, దీని వెనకాల ఉన్నటువంటి పాత్ర ఎవరెవరు వీళ్ళకి సహకరించిన కోణంలో మనతో పాటు మాట్లాడడానికి దరువు ఎల్లన్న మనతో పాటున్నారు. అసలు దరువు ఎల్లన్న అంటే దరువు అనేటువంటి ఇంటి పేరు అని చాలా మంది అనుకుంటారు, కానీ దరువు అనేది ఆయన యొక్క సంస్థ సంబంధించిన పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. సో ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే, వందనాలు. సో ఒకసారి దరువు లోపలికి మనం తెలుసుకునే ముందు అసలు దరువు అంటే మీ పేరు దరువు ఎల్లన్న కావడం ప్రధాన కారణం ఏంటి అసలు? అంటే వాస్తవంగా ఈ సంస్థను ఏర్పాటు చేసే టైంలో రకరకాల పేర్లు అనుకున్నాం. దాంట్లో ఒక రిథం, ఒక శబ్దాన్ని సృష్టిస్తున్నట్టుగా డప్పు నుంచి వచ్చే శబ్దంగా కనబడుతుంది కాబట్టి ఈ దరువు అనేది ఈ పేరు బాగుంటుందని చెప్పేసి మేము అనుకొని ఆ రోజు సిద్దిపేట డిగ్రీ కాలేజీలో మేము చదువుతున్న టైంలో మేము ఈ పేరును నామకరణం చేసుకొని ఫస్ట్ డిసెంబర్ 20వ తారీఖు 1999లో ఈ కార్యక్రమాన్ని మొదటి కార్యక్రమంగా సిద్దిపేట డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ప్రధానంగా మాకు బాగా ఇన్స్పిరేషనల్గా మా గురువు నందిని సిద్ధారెడ్డి గారు, ప్రత్యక్షంగా మాకు పండితులు, తెలుగు బోధించేవారు. అట్లే అనేక సామాజిక అంశాల్లో వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మంజీరా రచయితల సంఘం యొక్క ప్రభావం మా మీద ఎక్కువ ఉంటుండే, నా మీద ప్రధానంగా ఉంటుండే. అట్లనే అప్పటికే బహుజన సమాజ్ పార్టీ, అంబేద్కర్ సంఘాలు, అదొక సందిగ్ధమైన పరిస్థితి. విప్లవ పార్టీల నుంచి బయటికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బహుజన సమాజ్ పార్టీలో చేరి మొన్ననే కన్నంరావు గారిని పరమపదించారు పాపం. అంటే వారు కూడా ఆ టైంలో బాగా విస్తృతంగా ప్రచారం. భట్టు రామచంద్రన్ కానీ, అంకన్ బాలన్ కానీ వీళ్ళందరూ కూడా ఆ దళిత సంఘాలుగా పనిచేస్తూ కొంత మా మీద ప్రభావం చూపించినటువంటి పరిస్థితి ఉండే. ఆ టైంలో మేము స్కూల్లో ఉన్న టైంలో కానిశ్రామ్ గారి బహిరంగ సభ నిజాం కాలేజ్ అయితే మేము ట్రాక్టర్లో వచ్చినాం. అట్లా ఆ ప్రభావము, తర్వాత మేము సిద్దిపేటకు వచ్చిన తర్వాత మంజీరా రచయితల సంఘం ప్రభావము ఇట్లా పడడం ద్వారా అంటే మనము ఈ బహుజన వర్గాలకు ఉన్నటువంటి కళారూపాలు ఏవైతే ఉన్నాయో ఈ కళారూపాలన్నీ కూడా ఒక యాచక వృత్తిలాగా, ఏదో అడుక్కునే కళల్లాగా, లేదా ఉన్నత వర్గాల్ని, సంపన్న వర్గాల్ని సంతోషపెట్టే కళల్లాగా ఇట్లా ఉన్నాయే తప్ప ఇవన్నీ ఈ కళారూపాలతోటి చైతన్యం చేసుకొని ఈ సమాజాన్ని చైతన్యం చేసుకుంటే అసలు రాజ్యమే ఈ సమాజానికి వస్తుంది కదా అన్నటువంటి ఒక ఆలోచనతోటి ప్రభుత్వం అంటే ఓట్లు మావి, సీట్లు మీవా, ఇకపై చెల్లది గోడలపై రాతలు ఉంటుండే ఆ రోజులలో. బాగా కానిశ్రామ్ గారు చెప్పినటువంటి స్లోగన్లు అవి బాగా ప్రభావం మా మీద చూపించాయి. అంటే ఈ వర్గాలు కళారూపాలు, ఈ వర్గాలు అనేకమైనటువంటి సంస్కృతికి ఒక నిలువుటద్దంలా కనిపిస్తున్నటువంటి జాతులన్నీ కూడా ఐక్యమైతే ఈ రాజ్యాధికారం ఈ జాతులకే వస్తాయి కదా అన్నటువంటి ఒక నినాదంతో మేము ఆ రోజు ఈ సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సిద్దిపేట అంటే దాదాపు 1999 అంటే మీరు డిగ్రీ ఎవరెవరు స్థాపించగలిగింది? అంటే మేము వాస్తవంగా నాతో పాటు ఆ రోజుల్లో రాము, దమ్మని రామన్ ఉండి నా బ్యాచ్ స్టూడెంట్స్ మే అందరము అంత చదువుకున్న వాళ్ళమే. తర్వాత లక్ష్మణ్ అని, రమేష్ అని, తర్వాత దేవేంద్ర నాయక్ అని నాతో పాటు ఉండే మిత్రులు ఉండ్రి, కుంటసీన్ అని, వీళ్ళందరినీ కూడా నాతో ఉన్నటువంటి వాళ్ళందరినీ నేను సమీకరించుకొని మనం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకుందాము. మనం అంటే ఇప్పుడు ప్రధానంగా సిద్ధారెడ్డి సార్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు నన్ను ఆహ్వానించేది. నేను అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను కదా, కొంత వర్గ దృక్పథంతో ఉన్నటువంటి అంశాలని ఎక్కువ ప్రస్తావిస్తున్న సందర్భం కనబడుతుండే ఆ రోజు. నేను కొంత ఈ కుల సమాజం నుంచి వచ్చిన వాడిగా ఈ కుల దృక్పథం కూడా ఉండాలి కదా అన్నటువంటి ఒక ఆలోచన చేసి ఈ సంస్థ ఉంటే బాగుంటుంది, ఈ కులాల సమాజం కాబట్టి. ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు? అంటే ఓన్లీ చైతన్యవంతం చేసే పాటలు పాడడమేనా, లేకపోతే ఇంకా వేరే? అదే నేను ఇంతకుముందే చెప్పిన కన్నా, రాజ్యాధికారం, ఈ బహుజన వర్గాలకు ఒక రాజ్యాధికారం దిశగా ఈ సాంస్కృతిక సంస్థ ఉండాలి అనేటువంటి ఆలోచనతో పెట్టుకున్న సంస్థ. అంటే మొట్టమొదటి దరువు నుంచి మీరు
ఏ పాటను తీసుకురావడం జరిగింది? మొట్టమొదటిసారిగా దళిత రత్నాల ఆడియో క్యాసెట్ రిలీజ్ చేసినాం అన్న. అప్పటికే భీమసేన గారు రాసినటువంటి దండమో మా దినబంధులకు అనే పాట, అట్లనే నేను రాసినటువంటి పాటలు ఒక 4 పాటలు నేను రాసినటువంటి పాటలు, మంచి మంచి మారలేరి పాట, తర్వాత నారాయణ గురువ అని ఇంకొక పాట, పిరియర్ రామస్వామి పాట, ఛత్రపతి సాహుమార్ వీళ్ళందరి మీద, తర్వాత ధరణిలో సిరులని ఒక పాట ఉంటుంది. అప్పటికి గద్దరన్న మీద కాల్పులు జరిగిన సందర్భంలో ఒక గొంతు బాగా ఈ సమాజంలో విస్తృతంగా ప్రచారమైంది. ఆ గొంతును విని ఆమెతోటే ఈ పాట పాడాలని చెప్పేసి వెతుక్కొని మరీ ఆ పాట పాడించినాం. లెనినా చౌదరి అని ఒక గొంతు ఉంటుండే ఆ టైంలో. గద్దరన్న గుండెకు గుండు తలిగినది అనేది ఒక పాట పాడుతుండే ఆమె. ఆ పాట విన్న తర్వాత ఖచ్చితంగా ఈ పాటను ఆమెతో ఆ గొంతు పాడియాలని చెప్పేసి మేము వెతికి మరీ ఆమెతో పాడించినాము. ఈ ధరణిలో సిరులను పాట, ధరణిలో సిరులను కలవారి కరగని తిండాయిరో అని చెప్పేసినటువంటి పాట అన్ని కులాలని సమీకరిస్తూ ఉంటుంది. ధరణిలో సిరులెల్లను కలవారి కరగని తిండాయరో, కలిమిలే నీ బతుకులో కంకెడు కూడే కరువైపాయరో, ఆకాశమంత ఎత్తు తాడి ఎక్కి సురాగీసుకొస్తే గొంతు నిండా దాగిరే నీ గొంతులెండబెట్టిపోయిరే, రక్తపు రంగులద్ది పంచలకు అంచులేసిన గాని పట్టుబట్ట వాడి కాయనా నీ కట్టుబట్ట కరువైపాయనా. ఇట్లా అన్ని కులాల్ని మన్ను తల్లిని నమ్మి ఎన్నెన్నో కుండలుగా రూపుదెత్తే, పండుగొచ్చిన గాని పొయ్యి మీద కుండ కూసోపోయేనా. పేదరికంలో ఉన్నటువంటి జీవితాలు ఇవన్నీ అని చెప్పేసి అన్ని కులాలకు సంబంధించి ఇట్లా మాసిపోయిన గడ్డము మంగళ వాళ్ళ గురించి, సాగల వాళ్ళ గురించి, ఇట్లా అన్ని కులాలని సమీకరిస్తూ దాంట్లో పాట ఉంటుంది. దాంట్లో చివరికి ఒక లైన్ చెప్తాం అన్నట్టుగా, ఈ బాధలెన్నలని ఓరన్నకు మిలిపోతావెందుకు, బాబాసాహెబు గారు చూపిన బాటల్లో పద ముందుకు, బాధ తీరే తందుకు బహుజన బతుకు మారే తందుకు. అప్పుడు రాసుకున్నటువంటి పాట ఇది. అట్లా అందరినీ ఒడ్డర్లను కూడా మండేటి ఎండలోన నీ గుండెల్ని బండలాగా పగిలేస్తావు అని చెప్పేసి, బంగ్లాల వాడారో నీ బతుకు బండాల పాలాయరో అని చెప్పేసి నా చరణం ఉంటుంది దాంట్లో. అట్లా తెలంగాణ ఉద్యమంలో దాదాపు 2009కి ముందు నుంచి కూడా మీరు ఉస్మానియా లో ఉన్నారు. కానీ 2009కి అప్పటికి మీకు దాదాపు 10 సంవత్సరాలు అయి ఉంటది దరువు పెట్టేసి. సో అప్పుడు మీరు ఆల్మోస్ట్ విద్యార్థి వీరులారా వందనం పాట చాలా పెద్ద ఎత్తున ప్రాచుర్యం వచ్చేసింది. తెలంగాణ ప్రజలు ఏ కార్యక్రమం పెట్టినా, ఏ ధూమ్ధాం పెట్టినా, ఎక్కడున్నా కానీ, ఏ కళ రూపంలో కానీ ఈ పాట ఖచ్చితంగా పాడుతుండే. ఈ పాట లేకుండే అసలు ఏ చిన్న సభ కూడా లేకుండే. సో అట్లాంటి టైంలో ఈ పాట ఇన్స్పిరేషన్ ఎట్లా జరిగింది? పాటకి ఇన్స్పిరేషన్ అంటే నేను చెప్పినట్టుగా సిద్దిపేట నుంచి యూనివర్సిటీకి రాగానే, యూనివర్సిటీకి వస్తూ మా సిద్ధారెడ్డి సార్ రాసిన పాట బాగా పాపులర్ పాట, నాగేటి సార్ నా తెలంగాణ. ఆ పాట పాడుకుంటూ యూనివర్సిటీకి వచ్చినాం. ఇక్కడ విస్తృతంగా తెలంగాణ సంబంధించిన సమావేశాలు జరుగుతున్నాయి. ఆ జరిగే టైంలో మేము అనేకమైనటువంటి వేదికల మీద ఈ కార్యక్రమాలు, పాటలు పాడడము, జోహార్ల పాట, అమర్లకు సంబంధించినటువంటి పాట, నాగేటి సార్ల పాట. నేను ఒక్కసారి ఆ పాట పాడితే అనేక సార్లు పాడిపించుకునేది చాలామంది, అరే మంచిగా ఈ పాట బాగుందని చెప్పేసి. అట్లా ఆ సందర్భంలో ఈ తెలంగాణ ఉద్యమంలో మమేకమే తిరుగుతున్న టైంలో ఇంకా మాకు వాస్తవంగా ఏప్రిల్ 14, 2000 సంవత్సరంలో దళిత రత్నాల ఆడియో క్యాసెట్ రిలీజ్ చేసినాం. రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ పృథ్వన్న, డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న ఫస్ట్ పరిచయమై వాళ్ళ ఊర్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉందని చెప్పేసి మా దగ్గరికి వచ్చిండ్రు. అప్పటికి దళిత రత్నాల ఆడియో క్యాసెట్ మేము తీసుకొచ్చినాం కదా 2000 సంవత్సరంలో, 2001 అకాడమిక్ ఇయర్ టైంలో వాళ్ళ ఊర్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ టైంలో. అప్పుడు మేమంతా అంటే తను మాకు పరిచయం లేదు అంతగా. అప్పుడు ఫస్ట్ వచ్చి అన్న ఇట్లా మీరు పాటలు బాగా పాడుతారు, మన ఊరికి రావాలంటే అన్న మేము చాలా బిజీ ఉన్నాం అన్న, అంటే ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ జయంతి సభలలో పాల్గొనాలి, మాకు ఆ ఉత్సాహం, అక్కడ మన ఆడియో క్యాసెట్ రిలీజ్ చేయాలి, ఇది స్టేట్లో సెంటర్ పాయింట్ కదా. అట్లా అన్న మేము బిజీ ఉన్నామన్న, మేము రాలేకపోతాం, కానీ ఇవన్నీ మేము చేసినటువంటి ఆడియో క్యాసెట్ ఉంది, ఈ పాటలు మన గ్రామంలో పెట్టాడని చెప్పేసి దళిత రత్నాలు ఫస్ట్ క్యాసెట్ నేను అప్పుడు అన్నకి ఇచ్చిన. నేను అట్లా అన్నతో పరిచయం. వారు తెలంగాణకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో వాళ్ళ ఫాదర్ నుంచి ముచ్చల సత్యనారాయణ గారు తెలంగాణ ఉద్యమంకి సంబంధించి అంటే తొలి దశ ఉద్యమంలో 69 ఉద్యమంలో ఉండడము, ఇవన్నీ తర్వాత పరిచయం ఏర్పడిన తర్వాత మెల్లగా 2001-2 సమయం ఆ టైంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టడం, ప్రధానంగా పార్టీ పెడుతున్న టైము, అక్కడి నుంచి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక విద్యార్థి కమిటీ వేయాలని చెప్పేసి వాళ్ళు భావించిన సందర్భంలో కొంత
ఈ పేద వర్గాలకు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ సంఘంలో ప్రతినిధిగా పెట్టడం ద్వారా, ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి అట్లా పెట్టడం ద్వారా మాకు ఇష్టం అనిపించలే. అరే వీళ్ళంతా ఊర్లో దొరల పెత్తనం, యూనివర్సిటీకి వస్తే దొర కొడుకుల పెత్తనమేనా అని చెప్పేసి మేము చాలాసార్లు ప్రశ్నించినాం. అట్లా ప్రశ్నించిన సందర్భంలో దాన్ని మేము యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల మేము వారితో కలవకుండా అప్పుడు విద్యార్థి సంఘమే పెట్టనన్నాడు కేసీఆర్. యాక్చువల్గా పెట్టిన టైంలో పృథ్వీరాజ్ ఇట్లా ఉండి మనం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకోవాలి, తెలంగాణకు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఉండాలి అని చెప్పేసి చెప్పడము, జయశంకర్ సార్ కూడా అప్పుడు అవును నిజమే ఉండాలని చెప్పడము, ఇవన్నీ జరిగినాయి. అట్లా రకరకాల అనేక సమావేశాలు, సందర్భాలు ఇవన్నీ జరుగుతున్న టైంలో 69 ఉద్యమకారులకు సంబంధించిన చర్చ జరిగింది మా మధ్యన. అప్పుడు 69 ఉద్యమకారులకు సంబంధించిన చర్చలో ప్రధానంగా పృథ్వీరాజ్ ఏమన్నాడంటే, అసలు వీళ్ళ అడ్రస్లు దొరుకుతలేవు, ఎట్లా చేయడం ఇది అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం కొన్ని వెతుకుదామని చెప్పేసి స్థానికంగా వరంగల్లో ఉన్నటువంటి షేక్ ఫకీర్ యొక్క తల్లి, వాళ్ళ బ్రదరు, వాళ్ళను పట్టుకోవడం, తర్వాత సదాశివపేట, ఇవన్నీ కొంత రీసెర్చ్ చేద్దామన్నా, తిరుగుదామని చెప్పేసి మేము, నాతో పాటు చదువుతున్నటువంటి అప్పుడు ఉన్నటువంటి నాతో పాటు టీం ఎవరైతే ఉంటారో మేమందరం కూడా కొంత ఇన్వాల్వ్, నాతో అంజన్న కూడా మేమందరం ఉంటే, మేము రాము ఇంతకుముందు చెప్పినట్టుగా. అట్లా ఈ వీరులారా వందనం పాట పుట్టడానికి ప్రధాన కారణము 69లో ఉద్యమకారులకు సంబంధించినటువంటి చరిత్రలే దొరకట్లేవు. అంటే వాళ్ళకు సంబంధించిన చరిత్ర రికార్డు కాలేవంటే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కాకపోవడం వల్లనేనా మేము అది మదన పాడుతుంటే మా సందర్భం ఉండే. అప్పటికే మేము జనరల్గా అమరవీరుల మీద పాటలు పాడుకుంటున్నాము, జోహార్లు అనే పాట, కానీ విద్యార్థి అమరవీరుల మీద ఎందుకు లేకుండా పోయిందని చెప్పేసి ఒక స్పెసిఫిక్గా కనీసం గుర్తు చేసుకోవడానికి ఒక పాట ఉండాలి అని చెప్పేసి అట్లా ఒక డిస్కషన్ చేసిన తర్వాత, అన్న నువ్వైతే బాగా రాయగలుగుతావు, నువ్వు ఈ పాట రాయాలని చెప్పేసి పృథ్వన్న కానీ అంజన్న కానీ వీళ్ళందరూ కూడా అనడం ద్వారా తప్పకుండా అని చెప్పేసి నేను ఆ టైంలో విద్యార్థి అమర గురించి పాట రాయడం జరిగింది. నిజంగానే ఇంత గొప్ప పాట అయితే అని చెప్పేసి అనుకోలేదు. 2007లో అన్న, ఇది 2007లో మొదటిసారిగా రికార్డ్ చేసి పృథ్వీరాజ్ అప్పుడు మేమంతా యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చిన వాళ్ళం, మా దగ్గర డబ్బులు ఎక్కడన్నా, దీనికి సంబంధించి ప్రతి పైసా కూడా అది రికార్డ్ చేసే టైంలో పృథ్వీరాజ్ అనే దానికి ఒక ఇంధనం లాగా ఉండి బాగా తపన అన్నకు తెలంగాణ ఈ సమాజము ఒక నూతన సమాజం ఆవిష్కరించబడాలంటే రాష్ట్రం రావాలా, ఇవన్నీ బతుకులు ఎన్ని రోజులు అని చెప్పేసి ఉంటుండే. అట్లా మేము క్యాసెట్లో కూడా ఈ వీరులారా వందనం పాట క్యాసెట్లో కూడా ఆ పాట కంటే కూడా ఇంకో 4-5 పాటలు ఉంటాయి దాంట్లో. అవి కూడా చాలా పాపులర్ పాటలు. ఓ ఎంఏఎస్ఏ సమ్మన్న పాట ఉంటుంది, నీలమ్మ నీకు వందనం ఉంటుంది. యాక్చువల్గా పృథ్వీరాజ్ నువ్వు మంచిగా పాడతావు, నువ్వు ఎందుకు పాడకూడదు అని చెప్పేసి అన్నతో కూడా ఒక పాట పాడించాం దాంట్లో. అమ్మాసుడు తెలంగాణ ఒక పాట ఉంటుంది, ఆ పాట పాడించాం దాంట్లో. అది ఈ పాట అప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో బాగా పాపులర్ అయింది. పల్లె కొక్కడు గల్లీ కొక్కడు ఢిల్లీ దాకా వెళ్ళేనొక్కడు, ఎక్కడ చూసినా నీ కోసమే ఎత్తుకులాడుతున్నామని ముందట ఏడుపు ముఖం పెట్టి ముల్లే గట్టుకుంటున్నారు. అమ్మా చూడు తల్లి చూడు, అమ్మా చూడు తెలంగాణమా, అనువనువున గాయాల గేయమా, అంగట్లో బతుకు ఆగమాగమా. ఇది నేను రాసిన పాటనే, ఇది పృథ్వీరాజ్ పాడించిన ఆ రోజులో. అట్లా అరిగోస పడుతున్నదో పాట, ఇట్లా ఒక 6-7 పాటలు ఆ క్యాసెట్లో రికార్డ్ చేసినాము. అన్ని పాపులర్ పాటలే. విద్యార్థులు చైతన్యం చేయడానికి ఎంఏఎస్ఏ సమ్మన్న ఉపయోగపడ్డది, అది నేను పాడిన ఆ క్యాసెట్లో. వీరులారా వందనం పాటను అంజనతో పాడించినాము. అట్లా మేము తలా ఒక పాట పాడి తెలంగాణ ఉద్యమాన్ని భావజాల ప్రచారం చేయడంలో, ఉద్యమంలో అనేక మందిని, బహుళ సమాజాన్ని ఈ తెలంగాణ ఉద్యమంలో ఇన్వాల్వ్ చేయడంలో ఒక సాంస్కృతికంగా మా పాత్ర గొప్పదని చెప్పేసి నేను గర్వంగా భావిస్తా ఉన్నాను. అది ఎవరు అవునన్నా కాదన్నా ఈ పాటలతోటే తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది, ఉద్యమాల్లోకి వచ్చిందని చాలా స్పష్టంగా. అయితే మాకు ఇంకొక విషయం చెప్పాలి, కేవలం పాటలు మాత్రమే వాడలే మేము. ఆ పాటల్లో ప్రశ్నించే తత్వాన్ని, ఆ పాటల్లో తెలంగాణకు అనుకూలంగా లేని వాళ్ళను ప్రశ్నించుకుంటూ ముందుకెళ్ళినాం. అసలు జై తెలంగాణ అంటూ అనే వాళ్ళను మాత్రమే యూనివర్సిటీకి ఆహ్వానించినాము. నై తెలంగాణ అన్నోడు యూనివర్సిటీ గేట్లు దాటొద్దని చెప్పేసినాం. అట్లా ఒక నిబద్ధతగా, నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ఒక స్వతంత్రంగా ఉండాలని చెప్పేసి భావించినాము. అట్లా ఉన్నాము, అట్లా ఉంచినాము. నిజంగానే ఆ శ్రమ ఫలితమే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకంటే మీరు కొంతమంది ఉద్యమకారులు ఎంత మీ ప్రాణాలు తెగించి ఎన్నో కేసులు పెట్టుకొని అసలు కంప్లీట్గా ఒక దాదాపు నాకు తెలిసి ఒక 6-7 సంవత్సరాలు
Yes. 2007 2006 నుంచి మొదలెట్టుకుని 2014 వరకు అసలు శ్వాస అన్ని ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ పాడుకున్న లేచిన ఫ్యామిలీ ప్రతిదిగా అసలు నీళ్లు తాగిన తెలంగాణ, అన్నం తిన్న తెలంగాణ, ఎక్కడికి సొంత తల్లిదండ్రులు కూడా మనం విస్మరించిన సందర్భాలు ఉన్నాయి. విస్మరించినామన్నా వాస్తవం. ఆరోగ్యాలు కాపాడుకోవాలి, మన ఆరోగ్యాలు కాపాడుకోవాలి. 100%. నేను జైలు పడ్డ విషయం కూడా మా ఊర్లో తెలియదు. మా ఊర్లో యాదచంద్ర అనే సేటు ఉంటాడు. ఆ సేటు మా అవ్వ అట్లా పోతుంటే నరసమ్మ మీ కొడుకు జైలు పడ్డాట టీవీలో వస్తుందని చెప్పిండట. అయ్యో సేటు అని చెప్పేసి అక్కడనే ఆ సేటు దగ్గర పైసలు తీసుకొని డైరెక్ట్గా బస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చింది మా అవ్వ. అప్పుడు నేను జైల్లో ఉన్నా. యూనివర్సిటీకి పోవాలి బిడ్డ అంటే అప్పుడు ఆటో వాళ్ళు కూడా అంటే అందరు తెలంగాణ మూమెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కదా. యూనివర్సిటీ విద్యార్థి అనేసరికి ఆయన కూడా యూనివర్సిటీ తీసుకొచ్చి అట్లా మేము ఆడ పక్కన లాలపేటలో ఉండేది. అప్పుడు నాకు పెళ్ళి అయింది. అప్పటికే నేను బయట ఉన్నా కాబట్టి అప్పుడు మా ఇంటికి తీసుకుపోయిన సందర్భం ఉండే. అట్లా అనేక కష్టాలు. నిజంగా తెలంగాణ ఉద్యమం గురించి ఆలోచిస్తే ఉద్యమంలో పడ్డ కష్టాలు అప్పుడు కష్టం అనిపించలే. అప్పుడు చాలా ఇష్టపూర్వకంగా మన బాధ్యతగా చేసినాం అది. సరే అప్పుడు రాజకీయంగా ఎవడి ఎజెండాలు వాడికి ఉన్నాయి కాబట్టి ఎజెండా గీసుకున్నాడు. బయట తెలంగాణ వచ్చిన తర్వాత మూడుగు లీడర్లుగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఏ ఎజెండా రాజకీయ ఎజెండా లేని వాళ్ళు కేవలం తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు అనుకున్న వాళ్ళు అట్లనే ఉద్యమకారులుగా మిగిలిపోయారు. దాంట్లో మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరం అట్లే ఉన్నాం. సో ఒకసారి వీరులారా వందనం పాట పాడిన తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కస్ ఒకసారి పాట మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా సేను సెలుకల్లారా గోరు వంకల్లారా మీరన్నా చూసిండ్రా బాలకిషోరాల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు చదువుకో కొడుకా నీ సాగానంపిన తండ్రి చదువుల్లో సారాన్ని పీజెప్పిన సారు సాగు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి. నేను ఈ పాటను రీరికార్డు చేపిద్దాము, మళ్ళీ కొత్త గొంతులతో పాడిద్దాము. ఇప్పుడు వచ్చినటువంటి సమాజానికి కూడా ఈ పాట విలువ తెలియాలి అని చెప్పేసి అనుకొని ఈ ప్రముఖ గొంతులు ఎవరెవరున్నో వాళ్ళందరికీ చెప్పిన ఈ పాట పాడదామని. అన్న మీకు నచ్చిన చరణం పాడండి అని అంటే వాళ్ళు అన్నారన్న నచ్చని చరణం ఏమైనా ఉందా దాంట్లో? ప్రతి చరణం కూడా ఒక నిప్పు కనికల్లా కనబడుతున్నాయి. ఈ పాట ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ పాట 2007లో రికార్డ్ చేసిన వాళ్ళు, అది ఇప్పుడు 26లో ఉన్నాం మనం. మరి ఇప్పుడు 27 అంటే 20 సంవత్సరాల ప్రస్థానంలో ఈ పాటను చాలా అందరితో పాడించాల్సిన అవసరం అయితే ఉంటది. 100%. అందుకనే మేమేం చేసినామన్న, అందుకనే బయటికి పిలుపునిచ్చినాం. మీరు ఈ పాటతో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసుకుంటూ మీరు ఒక పల్లవి చరణం పాడి పంపమంటే అనేక మంది పంపిరన్న. మేము అసలు చాలా వీడియోలు ఇంకా మేము ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టలేకపోయినాం. చాలా మంది వీడియోలు చేసి పంపారు ఆయా జిల్లాల్లో. అసలు ఈ కార్యక్రమానికి రమ్మని వాళ్ళే స్వచ్ఛందంగా జిల్లాల్లో ప్రచారం చేసినటువంటి సందర్భం ఉన్నది. దరువు జాతర కార్యక్రమం, దరువు సంస్థ 25 సంవత్సరాలు, కానీ పాట 2007లో పాడినాము. ఇప్పుడు 26లోనో ఒక 19 సంవత్సరాలు అయింది పాట వచ్చి. అట్లా ఈ పాటను చాలామంది ఓన్ చేసుకున్నారన్న. ఈ పాట పాడడానికి గాయకుడు అవసరం లేదు, తెలంగాణ సోయింట చాలు, వాళ్ళు ఈజీగా పాడేస్తారు ఈ పాటను. అట్లా ఒక జానపద బాణి. నిజంగానే ఈ బాణి కూడా నేను ఈ సందర్భంగా చెప్పాలి. ఈ బాణి కూడా మా ఊర్లో మల్లన్న అని ఉంటాడు. మల్లన్న, చెల్లపురం మల్లన్న అంటాం. ఆ అన్న భజన కాడ వాడి ట్యూన్ ఇది సిద్ధప్ప కులమేద్ర సిద్ధ తర్వాత మన బ్రహ్మంగారి పాటకు సంబంధించినటువంటి అంశంలో దాంట్లో కుల ప్రస్తావనకు సంబంధించిన అంశాన్ని మాట్లాడుకుంటూ అసలు కులం ఎక్కడిది అన్న సందర్భంలో పాడే పాట ఇది. కులమేది రాసిద్దో ఇక మన కులమాట రాసిద్దో ఇక మన. ఇది అద్భుతంగా ఈ జానపద గేయంలో వాడుతుండే. ఇప్పుడు వినండి, వీరులార మాత్రం దాని ముందు పాట ఇది. కులము కులం బాని కుల గోత్రములుగాక మలమూత్రములో పుట్టి మాటి మాటికి వల్క కులమేది రాసిద్దు. అసలు మలమూత్రాలు పుట్టి కులమేది నాయన అని చెప్పేసి అసలు నన్ను చాలా రెచ్చగొట్టింది అన్న పాట, నన్ను మనసు పట్టనీయలే. అట్లా దాంట్లో భావజాలము ఆ ట్యూను బాగా ఇన్స్పిరేషన్. అసలు మామూలుగా ఈ బాణి అయితే ఈ పాటకు సరిపోతాయని చెప్పేసి అక్కడ నుంచి తీసుకున్నటువంటి బాణి ఇది. సో ప్రజల బాణిలే
సక్సెస్ అయితే అన్న మనం చాలా నేను ఈ బాణి కనిపెట్టిన ఈ పాట కనిపెట్టిన మనం ఏముంటుందని నాకు అర్థం కాదు. స్పందించి రాసుకునే మాటలు, దానికి బాణి ప్రజల నుంచి వస్తుంది. అట్లా ఆ పాట అద్భుతంగా పాపులర్ కావడానికి నేనైతే ఒకరోజు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో టీవీ పెట్టుకొని చూస్తే ఎవరు అమెరికాకి వెళ్ళి వాడుతున్నారు, టీవీలో వస్తుంది అమెరికా నుంచి వీరులారా వాడుతున్నారు, ఎక్కడెక్కడ నుంచో, అంటే ఖండాంతరాలు దాటిపోయింది. నిజంగా ఈ గడ్డ మీద పుట్టినందుకు, ఈ తెలంగాణ నేల మీద పుట్టినందుకు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నందుకు గర్వపడుతున్నాను నా, నిజంగా చాలా అదృష్టవంతులు. సరే, ఇప్పుడు దరువు అనేటువంటి ఒక సంస్థతోటి మీరు ఆల్రెడీ 20 సంవత్సరాలు దాటింది. సో ఈ ఉద్యమ ప్రస్థానంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. సో దానిలో మీకు అవకాశాలు వచ్చినాయా రావో పక్కన పెడితే, దరువు అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసినందుకు మీకు కొన్ని లక్ష్యాలు, ఏదో ఒకటి నిర్దేశిత లక్ష్యాలు మీరు పెట్టుకుని ఉంటారు. సో తెలంగాణ సమాజం కోసం ఎంతో కొంత మీరు ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు, ఏదో ఒకటి చేయాలంటే తపన ఇప్పటికి ఉంటుంది. సో ఇప్పుడు దరువుతోటి మీరు నెక్స్ట్ చేయబడే కార్యక్రమాలు ఏంటి? వాస్తవంగా ఈ దరువు 25 సంవత్సరాల వార్షికోత్సవ సభకి, 25 ఏళ్ళ పండుగకి మేము కవులను, కళాకారులను, చాలామందిని గెస్ట్లుగా చాలామందిని కూడా ఆహ్వానించినాము. స్వచ్ఛందంగా అన్న ఏ సభ పెట్టినా కూడా ఆ సభ కోసము జనాల్ని ఆర్గనైజ్ చేసుకుంటారు. కానీ మేము పెట్టినటువంటి ఈ 20వ తారీఖు, ఏప్రిల్ 20వ తారీఖు రోజుకి పెట్టిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఆ కార్యక్రమానికి వచ్చారు. ఆ రోజు నీకు జగిత్యాలలో ఒక బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీది, అదే రోజు కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ సభ. ఈ 2 బహిరంగ సభలు ఉన్న టైంలో ఈ రవీంద్ర భారతిలో మేము అంత ఘనంగా నిర్వహించుకున్నామంటే, కళాకారులు, ఉద్యమకారులు, రాజకీయ పార్టీలు ఉంటాయి తర్వాత విషయం, కానీ ఇది మన అమరవీరులను కీర్తించుకునే, అమరవీరులను స్మరించుకునే దినం ఇది అని చెప్పేసి అందరూ కూడా రవీంద్ర భారతికి ఆ రోజు రావడం జరిగింది. సాంస్కృతిక శాఖ మంత్రి గారు మా జూపల్లి కృష్ణారావు గారు ఖచ్చితంగా నేను ఉంటాను ఆ రోజు అంటే వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది, ఉన్నారు కూడా. మాకు ప్రధానంగా ఇప్పుడు లక్ష్యం లేని ఏ సంఘమైనా అది నిర్వీర్యం అయిపోతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పుడు 25 ఏళ్ళుగా ఈ సంస్థ ఉంది అంటే దీనికి ఒక లక్ష్యం ఉండడం వల్లనే మేము ఒక అంశాన్ని, అంటే అడుక్కునే కళలు కావివి, ఈ సమాజానికి పట్టిన తుప్పును కడుక్కునే కళలు అని చెప్పేసి ఒక స్లోగన్ పెట్టుకొని, ఒక పాట రాసుకొని, ఏండ్ల నుండి ఏగుతున్న తండ్లాటల సప్పుడుని ఏలే రాజ్యాల కొరకు ఏగుతాను ఇప్పుడునే అని చెప్పేసి ఒక ఉపోద్ఘాత గేయం రాసుకొని మేము ఆ లైన్లో పనిచేసుకుంటూ వస్తున్న వాళ్ళుగా, ఒక స్పృహతో ఉన్న వాళ్ళుగా, ఈ జాతుల నుంచి కానిసరాం చెప్పిన కానీ ఒక మాట, రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం, మాస్టర్కి పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్కి అని అది బాగా నిండుకపోయిందన్న. సరే, రకరకాల ప్రయోగాలు చేయొచ్చు, రకరకాల ప్రయోగాలు చేసినా కూడా రాజకీయంగా మేము ఫెయిల్యూర్ కావచ్చు కాక, కానీ రాజకీయంగా ఎప్పటికో ఒకసారి కంపల్సరీ సక్సెస్ అవుతామన్నటువంటి దృఢ విశ్వాసం ఉన్నదన్న. ఖచ్చితంగా ఆ మాస్టర్కి మేము చేతిలో పట్టుకుంటాం. కానీ దానికంటే ముందు మమ్మల్ని ఇంత గొప్పగా ఈ సమాజానికి పరిచయం చేసింది కళ, ఇంత గొప్పగా ఈ సమాజంలో నిలబెట్టింది ఈ సాహిత్యము, ఈ సంస్కృతి. దీన్ని వదిలిపెట్టి మేము లేము. కాబట్టి ఇలా ఆ లక్ష్యాలని మేము మళ్ళొక్కసారి నెమరు వేసుకుంటూ, ఇలా చాలామంది మేము పాటలు రాసుకొని, అన్న చనిపోయిన వాళ్ళ త్యాగం గొప్పదన్న, నా పాట గొప్పది కాదు, వాళ్ళు చనిపోయారు కాబట్టి ఆ త్యాగం ఉన్నది కాబట్టి ఆ త్యాగం మీద నేను రాసినందుకు నేను గొప్పగా, ఆ పాట గొప్పగా కనిపిస్తుండొచ్చు, కానీ దాని వెనుకున్నటువంటి త్యాగం గొప్పది కదా. అందుకేనన్నా నేను ఒకటి ఆశిస్తూ ఉన్నా, నేను ఆ లక్ష్యంలో పెట్టుకున్నా. నేను ఈ ప్రభుత్వం కూడా ఈ అమరవీరులకు సంబంధించినటువంటి ఒక సంస్మరణ దినాన్ని ప్రభుత్వం అధికారికంగా ఈ సంస్మరణ దినాన్ని ప్రకటించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇలా కరపత్రంలో ఈ దరువు జాతర కరపత్రంలోనే ఒక 6 పాయింట్లు రాసుకున్నామన్న మా సంస్థ నుంచి. ఇవి నేను 6 పాయింట్లుగా ఈ మంత్రి గారు కూడా సూచించడం జరిగింది. ఆ రోజు వేదిక మీద నిజంగానే మీడియా పరంగా కొంత బయటికి రాకపోవచ్చు, కానీ ఇలా మన కాలేజీ మీడియా ద్వారా నేను వివరిస్తూ ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీలో ఇషాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, యాదయ్య, మేగడ సాయి కుమార్, ఎంతోమంది బిడ్డలు ఇలా మొత్తం ఒక చనిపోయిన శవాల దిబ్బలాగా కనబడ్డటువంటి పరిస్థితి, అంత ఉవ్వెత్తున లేచినటువంటి ఉద్యమము ఇంతమంది త్యాగాలు, ఇంతమంది బలిదానాలు ఉండడం వల్ల జరిగింది కదా. కాబట్టి వాళ్ళ స్మారకార్థము, వాళ్ళని గుర్తించుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళందరికీ ఒక కేంద్ర బిందువు, ఒక యుద్ధ కేంద్రంగా నిలబడ్డది ఉస్మాన్ యూనివర్సిటీ. అట్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఈ అమరవీరుల ఒక స్తూపం ఉండాలని చెప్పేసి మేము భావిస్తామన్నా. మలదేశ విద్యార్థి అమరవీరుల స్మారక స్తూపాన్ని యూనివర్సిటీలో నిర్మించాలి, ప్రభుత్వం నిర్మించాలని చెప్పేసి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అట్లనే రెండవదిగా అమరవీరుల సంస్మరణ దినం కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి. అట్లనే మూడవది ఒక మ్యూజియం,
అసలు వీళ్ళకి సంబంధించిన చరిత్రలు రికార్డు చేయబడాలి. వీరు లేకపోతే తెలంగాణ లేదు అన్న. పదవులు ఇవాళ వస్తాయి రేపు పోతాయి అన్న. చాలామంది ముఖ్యమంత్రులను చూసినామన్నా, ఇవాళ కనబడతలేరన్న. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చూసినాం. గతంలో చాలామంది ఇట్లా ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు చేస్తున్నారో మనం ఒకసారి పరిశీలిస్తే, వాళ్ళు ఎవరెవరు ఏ పొజిషన్ ఉన్నో ఒకసారి ఆలోచిస్తే ఎట్లున్నారన్న వాళ్ళు. పదవులు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, కానీ పదవిలో ఉన్నప్పుడు చేసినటువంటి పని మాత్రమే దీర్ఘకాలంగా మిగులుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము ఈ దీర్ఘకాలంలో మిగిలిపోయే పనులు కొన్ని చేస్తే మేము కూడా కొంత సంతోషంగా సంతృప్తి ఉంటుంది. మా ఇంటి కోసం అడుగుతలేమా ఇవి, మా ఇంట్లోకి ఏమో ఇవని చెప్పేసి అడుగుతలేము, విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమాజానికి త్యాగం చేసిన బిడ్డల్ని మళ్ళీ భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకునేలా ఇవి ఉండాలని చెప్పేసి, రికార్డుగా ఉండాలని చెప్పేసి, ఒక మ్యూజియం వాళ్ళ చరిత్ర ఉండాలని చెప్పేసి. అట్లే తొలిదశ ముత్యాల సత్యనారాయణ గారు నిజంగా నేను ఒక శిష్యునిలాగా, ఇలా పృథ్వన్న కొడుకు కావచ్చు ముత్యాల సత్యనారాయణ గారికి, నేను కూడా ఒక శిష్యులాగా, ఒక కొడుకులాగా, ఒక బిడ్డలాగా తన దగ్గరుండి చాలా అంశాలు మాట్లాడినన్నా. ఎన్నో అంశాలు చెప్తుండే. ఒక ధోతి, ఒక అంగి ఉంటుండే ఎలా మాకు, అది పొద్దున్న దాకా మీటింగ్లకు పోయి రావాలి, మళ్ళీ రాత్రి ఉతుక్కొని ఆరేసుకొని తెల్లారి అవి కట్టుకొని పోవాలి. ఆ పరిస్థితులు మావి తెలంగాణ అప్పుడు తొలి ఉద్యమం జరుగుతున్నప్పుడు అని చెప్తుండే. అసలు ఇంత కష్టంలో పనిచేసిన వాళ్ళు ఎన్ని పాటలు నాన్న రాసినాయి. అట్లాంటి వాళ్ళ జీవిత చరిత్రల్ని రికార్డు చేసి, అక్కడి నుంచి మొదలుకుంటే గద్దరన్న, అందశ్రీ, గూడాంజన్న, వీళ్ళందరి జీవిత చరిత్రను తెలంగాణ కోసం సాంస్కృతికంగా వీళ్ళు కొంత కంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పేసిన ఒక విజ్ఞప్తి కూడా దీంట్లో చేయడం జరిగిందన్న. కేశవరావు జాదవ్ సారు, జయశంకర్ సార్, వీళ్ళందరి జీవిత చరిత్రలు పాఠ్యపుస్తకాల్లో ఉండాలి. వీళ్ళ విగ్రహాలు కూడా ఉండాలి. అట్లనే నిజమైన నిరుద్యోగం అంటే గత ప్రభుత్వం కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది కౌలు కళాకారుల పేరు మీద. చాలామంది అంటే అప్పుడు ఉన్నటువంటి సాంస్కృతిక సారథి రసమయ్య బాలకృష్ణ గారు కేసీఆర్కు అనుకూలంగా పాట పాడడంలో ఎవరున్నా వాళ్ళని పక్కన పెట్టేసినా. మేమే ఉద్యమకారులకు ఇవ్వాలంటున్నాం, కానీ ఇప్పుడు ఒక పార్టీ నాయకునికి అనుకూలంగా వాడితే ఇవ్వడము, అనుకూలంగా వాడకపోతే ఇవ్వకపోవడం అనేది ఎక్కడ నీతి? ఉద్యమం కోసం కేసీఆర్ గారి ఆలోచననేమో ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని, రసమయ్య గారి ఆలోచనేమో కేసీఆర్కు అనుకూలంగా పాట పాడినోళ్ళకు ఉద్యోగం. ఇది ఎక్కడ నీతి? అట్లా అంటే ఉద్యమకారుల కానులకు కూడా కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి, నిజమైన కళాకారులకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి బయట చాలామంది ఉన్నారన్న. నేర్నాల కిషోరు వాళ్ళ సతీమణి నిజమైన ఉద్యమకారులకు నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేవు, అసలు మాకెందుకు ఉద్యోగాలు అని చెప్పేసి రాజీనామా చేసి బయటకు వచ్చారు వాళ్ళు. అంతటప్పుడు నాగరాజు ఆయన ఒక 60 మందిని టీం వేసుకొని ఉద్యమంలో పనిచేస్తుండే. ఆయన టీంలో 2-3 ఇచ్చి మిగతా వాళ్ళకు ఉద్యోగాలు, అసలు అంతటప్పుడు నాగరాజుకే ఉద్యోగం లేదు. ఇట్లా చాలామంది అనేక మంది ఉద్యమకారులకు ఉద్యోగాలు రాలే. కాబట్టి కనీసం మన ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం నిజమైన ఉద్యమకారులకు గత ప్రభుత్వంలో ఇవ్వని వాళ్ళకి ఇప్పుడు 550 మంది ఉద్యోగాలు పొంది ఉన్నారు. మరికొంతమందికి ఉద్యోగాలు ఇస్తే ఇలా ఈ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఆ నిజమైన నిరుద్యోగ కౌలు కళాకారులకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక విజ్ఞప్తి కూడా చేయడం జరిగిందన్న. అట్లనే ఈ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక అంశాన్ని పెట్టింది. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఏవేవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలని నెరవేర్చాలని చెప్పేసి ఒక విజ్ఞప్తి. ఎందుకంటే ఉద్యమకారులు ఆశతో ఎదురు చూస్తున్నారన్న. గత ప్రభుత్వంలో ఎదురు చూసారు, గత ప్రభుత్వంలో ఏం చేసిందో మనం చూసినాం. ఈ ప్రభుత్వంలో కూడా ఎదురు చూస్తారు. ఇంకా ఉద్యమకారులను ఎదురు చూపులలాగా చేయొద్దు అన్నటువంటి ఒక బాధ లోపల ఉన్నది. కాబట్టి అది కూడా ఈ ప్రభుత్వము చేయాలని చెప్పేసినటువంటి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. విద్యార్థి ఉద్యమకారులకు ఆర్థిక భద్రత, సామాజిక భద్రత, రాజకీయ పదవులు ఇక మేము అనుకున్నాం చాలాసార్లు, ఈ పార్టీ టికెట్లు ఇస్తా, ఆ పార్టీ టికెట్లు ఇస్తా అనుకున్నాం, కానీ అవి నెరవేరలే. కనీసం కార్పొరేషన్లను ఆయా రూపంలో ఏదో ఒక రకంగా కేసీఆర్ గారిని చాలాసార్లు అన్నామన్నా, మేము తిట్టినాము, ఉద్యమకారులుగా ఏం చేసినాం అని చెప్పేసి అన్నాం. కానీ ఒకసారి రివ్యూ చేసుకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో అనేక మందికి ఉద్యమకారులకు పదవులు వచ్చినాయి అన్న. నిజాయితీగా మాట్లాడాలి, నేను ఏదున్నా కానీ. ఉద్యమకారులకు చాలామందికి ఉస్మాన్ నుంచి వచ్చినాయి, కాకతీయ నుంచి వచ్చినాయి, చాలామందికి పదవులు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ఏమైందన్నా మీరేమో అంటారు కదా, ఏమైంది మీ ప్రజాప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు అందరికీ అనిపిస్తున్నారని వాళ్ళు అంటుంటే కొద్దిగా మాకు బాగా అనిపిస్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఉద్యమకారులకు సంబంధించినటువంటి సోయి ఉండడం వల్లనే ఆ రోజు కేసీఆర్ గారు చేయకపోతే ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినటువంటి సభ, అప్పుడు విద్యార్థి జనజాతర సభ పెట్టినాం, టీ-షర్ట్ మీద వచ్చింది రేవంత్ రెడ్డి గారు, మీకు గుర్తుండాలి. ఆ కేసులో మొన్న నాంపల్లి కోర్టులో మేము కేసుకి అటెండ్ అయినాం. A1 రేవంత్ అన్న ఉంటాడు, తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు ఉంటారు, తర్వాత మేము విద్యార్థి నాయకులను కూడా దాంట్లో ఉన్నాం. చెరుకు సుధాకర్ ఉన్నాడు దాంట్లో, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆ కేసులో. అంటే అదే ఆ కేసు ఎందుకైంది మా మీద? కేసీఆర్ ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ పట్టించుకోకపోవడం వల్లనే జరిగింది.
నేనేమంటున్నా అంటే వాళ్ళ ముందు మనం ఎందుకు అవహేళన కావాలి? ఏదో 10 మందికి పదవులు ఇవ్వచ్చు, అప్పుడు మనం 20 మందికి ఇద్దాం. ఈ ప్రభుత్వము ఒక 20 మందికి అకామిడేషన్ ఇవ్వడానికి ఇబ్బంది లేకుండా ఉద్యమకారులకు అట్లా అవకాశాలు కల్పిస్తే మనమే పై చేయితాం కదా అని చెప్పేసినటువంటి ఒక ఆలోచనతోటి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొంతమందికి దీంట్లో ఆర్థిక భద్రత, సామాజిక భద్రత, కొన్ని పదవులు కొన్ని కార్పొరేషన్లో జరుగుతుంది కదా. ఈ పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైనా కొంతమందికి చేసిరు, చేయాలంటే ఇప్పుడు కొంతమంది చేసిరు, ఇంకా కొంతమందికి చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఈ అంశాలని దీంట్లో ఈ కరపత్రంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి మేము ఆ రోజు మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు వచ్చినప్పుడు కూడా విజ్ఞప్తి చేసినాం, ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అమరవీరుల స్తూపం విషయం కానీ అమరుల సంస్మరణ దినోత్సవం విషయం కానీ మాట్లాడతానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. చూద్దామన్న ఏం జరుగుతుందో, ఆ రకంగా ముందుకెళ్తున్నాం. చివరగా విద్యార్థి అమరవీరుల సాంగ్ అనేది మీకు గుర్తింపు తెచ్చింది, మీకు ఇష్టమైన పాట ఉంటుంది, కానీ దానికంటే ఇంకా మించిన పాట కానీ మీకు నచ్చిన పాట కానీ ఏమంటే పాడండి సార్. ఎందుకులే అన్న, చాలా మంది చనిపోతుంటే ఎందుకు చచ్చిపోవాలి ఈ గడ్డ మీద, మనం ఎందుకు మన బలిదానాలు చేసుకోవాలని చెప్పేసి ఒక దొడ్డి కొమరయ్యని చూడలే, మనం కొట్లాడాలి. స్వయం బలిదానాలు వద్దు మనకి, ఇంకా కొట్లాడాలి. సాకలెల మన చూడలే, కొమరం భీముని చూడలే. ఈ వీళ్ళందరి త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు పుట్టిన గడ్డ మీద మనం పుట్టినాము. పోరాటాల పొద్దు పొడుపు కడవెండి కడుపు నిండాగన్న కొడుకు విసునూరు గడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు. దొడ్డి కొమరయ్యగా నిలిసే వీరత్వము పల్లె పల్లెకేగా బాకే నీ త్యాగము. నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం. ఆ నీలమ్మ ఈ తెలంగాణ గడ్డ మీద ఒక దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ మీద పుట్టినాం మనము అని చెప్పేసి ఈ నీలమ్మ నీకు వందం అనే పాటలో ఒక్కొక్క చరణం రాసుకుంటానన్న. నల్లగొండ పురిటి గడ్డ సకలొల్లగా ఔరాల బిడ్డ, పేదొల్ల ఈలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు. సాయుధ పోరాట బాటలో ఆడబిడ్డలే ఆయుధమన్నవు. నీలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం. అట్లా ఈ సాకలైలమ్మ, దొడ్డి కొమరం భీం గొండు గొంతులల్ల పాట, కొమరం భీం అంటే తూపాకి తూట, బువ్వలే నొల్ల తండ్లాట, ఈ భూమి కొరకే నడిసే పోరు బాట. అడవిలో సీకట్ల దీపమై అగ్గిరవ్వోలే మెరిసేటి రూపమై. నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం. తల్లి నీకు వందనం, తల్లి నీకు వందనం, త్యాగాల బిడ్డల వందనం. నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం. అట్లా కొమరం భీం పుట్టిన గడ్డ, దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ. ఇట్లా గంత పోరాట యోధుల్ని మనం చూసినాము. గీ చావులు ఎందుకు మనకు అని చెప్పేసి బలిదానాలు, ఆత్మ బలిదానాలు వద్దని చెప్పేసి రాసుకున్న పాట అన్న. ఇది నాకు చాలా ఇష్టమైన పాట. చాలా పాటలు అన్న, ఆ పాటల పుస్తకం ఇష్టం అన్న. ఈ పుస్తకము వీరులార వందనం అనే పాటలు 19 పాటలు ఉంటాయి దీంట్లో. ఆ 19 పాటల పుస్తకాన్ని మా అమ్మ చేతులుగా మీదుగా ఆవిష్కరించినాం. ఇది ఆవిష్కరిస్తున్న టైంలో నిజంగా అప్పుడు గద్దరన్న స్టేజ్ మీద ఉండే, అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు, పెద్దిరెడ్డి గారు, వేదిక మీద అనేక మంది ఉన్నారు. మన పృథ్వన్న గారు, రుద్రశంకర్ గారు, కంచైలాస్ సార్, వాళ్ళందరూ ఉంటారు ఆ వేదిక మీద. నేను ఇది ఆవిష్కరిస్తున్న టైంలో మా అమ్మాయి పాదాభివందనం చేస్తున్నా, ధన్మని గద్దరన మా అమ్మ పాదాభివందనం చేసిన, అటు దేవేంద్ర గౌడ్ గారు. అసలు ఆ సందర్భం, ఆ సన్నివేశం చూస్తానా, బయట హాల్లో దాదాపు ఒక 1500-2000 మంది ఉంటారు విద్యార్థులు అందరూ కూడా. వాళ్ళు అందరూ ఒక్కసారి లేచి చప్పట్లు కొట్టుకుంటూ లేచి భాగోద్వేగానికి గురై కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అన్న. అట్లా తమ తల్లులను చూసుకున్న తెలంగాణ విద్యార్థులు. అట్లా ఈ వీరాందనం పుస్తకం అప్పుడు రిలీజ్ చేసినాము. ఫస్ట్ పాటను ఆవిష్కరించింది భీమ్ సింగ్ వచ్చినప్పుడు 2007లో. ఇది దాని తర్వాత వీరులార వందనం పుస్తకాన్ని ఆవిష్కరించినాం. దాని తర్వాత యూనివర్సిటీ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ చరిత్రను మళ్ళీ నాకెందుకో భయం అవుతుంది, మళ్ళీ తప్పుడు చరిత్రలు రాసిరు కూడా మన కళ్ళ ముందే. కాబట్టి తప్పుడు చరిత్రలు ఉంటాయి కాబట్టి ఉద్యమం జరుగుతున్నప్పుడే రాయాలని చెప్పేసి ఓయుద్ధం అని ఒక పుస్తకం తీసుకొచ్చినాం అన్న. ఈ జరుగుతున్న టైంలో తీసుకొచ్చిన పుస్తకం. అప్పుడు 2 పాదయాత్రలు జరిగినాయి, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ. ఆ పాదయాత్రలకు నడిచిన వాళ్ళు వాళ్ళ స్వయంగా అనుభవాలు దీంట్లో ఉంటాయి. విద్యార్థులుగా మేము పడ్డ కష్టాలు ఉంటాయి దీంట్లో. ఇది రాజకీయ పార్టీల మోసం, విద్యార్థుల త్యాగం దీంట్లో ఉంటుంది ఈ పుస్తకంలో. రాజకీయ పార్టీల మోసం, విద్యార్థుల త్యాగం. విద్యార్థుల త్యాగం లేకపోతే అన్ని పార్టీలు, ఒక్క పార్టీ అని కాదు. ఆ రోజు ఉద్యమంలో డబల్ గేమ్లు అన్నటువంటి పార్టీలు మీరు డబల్ గేమ్లు ఆడొద్దని చెప్పినాం. అప్పుడు
అట్లా ఈ పుస్తకంలో అవి కనబడతాయి. అనేక మంది రాసినటువంటి అంశాలు విద్యార్థి ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ రాసిన వాళ్ళ అంశాలు దీంట్లో కనిపిస్తాయి. ఇది మరి అయిపోయింది అప్పటికే, మొన్న 25 సంవత్సరాల సందర్భంగా మళ్ళీ ముద్రణ వేసినాం ఇది. అట్లనే మొన్న ఇంకొక కొత్త పుస్తకాన్ని మా సిద్ధింకి యాదగిరి రాసినటువంటి పుస్తకము పాట ముచ్చట, అంటే ఈ తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి పాటలు, ఆ పాటల మీద ఒక విశ్లేషణాత్మకటువంటి వ్యాసాలతో ఉన్నటువంటి పుస్తకం. ఇట్లా ఈ పుస్తకాలు తీసుకొచ్చినామన్న. పాట ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగా వీలార వందనము అనే పాటను మళ్ళీ అంటే ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ వర్షన్లో మ్యూజిక్లో కూడా చాలా పరిణామాలు మారినాయి కాబట్టి కొత్తగా రికార్డ్ చేయాలని చెప్పేసి మన నల్గొండ నరసన్న, గద్ద నరసన్న అంటే గాన నరసన్న, అట్లనే ఏపూరు సోమన్న, మిట్టపల్లి సురేందర్, రేలారే గంగా, మాట్ల తిరుపతి, మా దరు అంజన్న, నేను కలిపి ఈ పాటను రికార్డ్ చేయడం జరిగిందన్న. ఇప్పుడు ఆ పాట యూట్యూబ్లో పెట్టినాం. అది బయట చాలామంది అన్న కొత్తగా ఉంది అని అంటారు, అంటే చాలా పాత పాటకు అలవాటు పడి ఉన్నారు కదా అన్న, పాతది బాగుందన్న అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అంటే కొత్తగా ఇప్పుడు వచ్చిన జనరేషన్కి ఏమో బీట్ రీతము అది అవసరం, దాంతో ఆ బీట్ రీతంతో ఏమి ఎక్కిస్తున్నాము, అమరవీరుల అంశాన్నే కదా. అట్లా కొంతమందికి పాత టేస్ట్ అనిపించినా కూడా ఇది 4 సార్లు అంటే ఇది కూడా అరే చాలా బాగుందనే పరిస్థితి ఉంటుంది. చాలామంది కూడా అప్రిషియేట్ చేస్తున్నారు, అన్న చాలా అద్భుతంగా తీసారన్న. ఈ కలయికలు అంటే అన్న ఇది పార్టీలు అది కాదన్న, ఇదంతా ప్రజల పాట, ఇది ప్రజల పాట కాబట్టి అందరం కలిసి పాడుకుందామని రికార్డ్ చేసినట్టు పాట చాలా ప్రజలు చాలా రిసీవ్ చేసుకున్నారన్న. నిన్న అప్లోడ్ చేసినాం, ఒక 10,000 మంది చూసారు ఒక రోజులోనే. అంటే చిన్న యూట్యూబ్ మన దరువేలన్న యూట్యూబ్ ఛానల్లో ఈ పాట ఉన్నది. అట్లా అనేక మంది ఈ పాటను పాడుకున్నారు, వాళ్ళ గుండెలకు అత్తుకున్నారు. నిజంగానే ఈ తెలంగాణ ఉద్యమంలో అంత గొప్ప కీర్తి ప్రతిష్టల కోసం పోకుండా సింపుల్గా మా పని మనం చేసుకుంటూ పోతే ప్రజల గుండెకు అత్తుకున్నారన్న. దాన్ని మేము మర్చిపోలేమన్నా. తెలంగాణ ఉద్యమంలో మా సంస్థ దరువు సంస్థ నుంచి ఒక దరువేలన్నగా అనేక మంది ఈ సంస్థలో పనిచేసిన వాళ్ళందరూ కూడా నేను పేరున కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. మన దరువు జాతరకు కూడా అనేక మంది స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళకు కూడా నేను పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక సంస్థ పెట్టుకొని నిర్విరామంగా పనిచేసుకుంటూ రావడం అంటే మాటలు కాదు. దీని వెనుక అనేకమైనటువంటి శ్రమ, కఠోర పరిశ్రమ ఉంటుంది. కానీ దీని వెనుక మాకేం వనరులు ఏం పెద్దగా లేవు, అయినా కూడా మాకు అనేక మంది చాలామంది మేము ఉన్నాం సపోర్ట్గా అని చెప్పేసి. అంటే అప్పటికిప్పటికి చాలా మారిందన్న. అప్పుడు ఉద్యోగం టైంలో అన్న మన జేబులో ఏమైనా ఉన్నాయా లేవని చెప్పేసి ₹1 జేబులో పెట్టి పంపేది. ఇప్పుడు 10 సార్లు అన్న ఈ ఉద్యమం ఇది ఒక కార్యక్రమం చేస్తున్నామంటే కూడా అంత సాధ్యత లేదు, పరిస్థితులు చాలా కఠినమైపోయినాయి. అయినా నిరంతరం మనం ఉద్యమకారులుగా ఉన్న రోజులు ఉద్యమ సోయి ఉన్న వాళ్ళు ఈ ఉద్యమకారులను కాపాడుకుంటారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. కాలేజ్ టీవీ ప్రధానంగా మేము అసలు ముందే ఒక ఇంటర్వ్యూ పెడదామని ఉండే అన్న, కానీ ఆ సమయం మాకు సరిపోకపోవడం, ఆ ఏర్పాట్లలో మేము కొంత మునిగి ఉండడం వల్ల రాలేకపోయినాం. ఇప్పటికైనా మన కాలేజ్ టీవీలో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలన్న. ప్రధానంగా సాంస్కృతికంగా ఉన్నటువంటి ఇంకా చితక చాలా సంస్థలు నాన్న కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ తపనతోటి మేము ముందుకెళ్తున్నామన్నా. ఇవి జరగాలి, ఇవి జరిగితేనే ఈ ఉద్యమానికి ఒక పరిపక్వత, ఒక ప్రతిఫలం లభించినట్టు. ఇన్నేళ్ళు ఉద్యమాలు చేసింది కేవలం రాజకీయ పదవులు మారడానికి మాత్రమేనా అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్కు మిగిలిపోయే ప్రమాదం కనబడతా ఉంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, అయ్యో వాళ్ళు వైరు వీళ్ళు వచ్చారు, వీళ్ళు వైరు వాళ్ళు వచ్చారు, ఇదేనా ఇక తెలంగాణ గురించి కొట్లాడితే ఏది బిడ్డ మీరు అందరు గితగానం కొట్లాడితే ఏం జరిగిందని చెప్పేసి ప్రజలే మమ్మల్ని అడిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అట్లా ఆ పరిస్థితులు రాకుండా ప్రజాప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ఇప్పుడు తక్షణమే ఉద్యమకారులకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి మొన్ననే ఏదో ఒక కమిటీ వేస్తున్నట్టుగా విన్నాం. అది స్టార్ట్ అయింది, అది మరింత స్పీడ్ అందుకొని గతంలో కమిటీలను చూసిన కమిటీలు అంటే కాలయాపన చేస్తాయి అన్నటువంటి ఒక భావన ఉంది. కాబట్టి అది జరగకుండా ఉండాలని మాకేదో సాంస్కృతిక శాఖలో గౌరవ సలహా మండలి సభ్యులుగా వేసిరు కాబట్టి మేము మరి సలహాలు ఇవ్వాలి కదన్నా ఈ ప్రభుత్వానికి, మా బాధ్యత కూడా నెరవేర్చాలి కదా. కాబట్టి మా బాధ్యతగా మా గౌరవనీయులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ టీవీ ద్వారా, మన కాలేజీ టీవీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ ఉద్యమకారుల, కవులు, కళాకారుల అంశాలని సీరియస్గా పరిగణలోకి తీసుకోమని, ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికి అయితే దరువు జాతర పేరిట 25 సంవత్సరాలు వసంతల పూజ సందర్భంగా పెద్ద కార్యక్రమం నుంచి సో ఈరోజు తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా తెలంగాణ అమరవీరులకు, ఉద్యమకారులకు ఒక భరోసా ఇచ్చేందుకు ఈ కార్యక్రమంలో భాగంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ఈ దిశగా ప్రభుత్వం కూడా
వీరు పెడుతున్నటువంటి డిమాండ్స్ కానీ వీరు పెడుతున్న రిక్వెస్ట్ అవుతున్నాయో ఆ దిశగా ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, అదేవిధంగా మహానుభావులకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా కొంత గుర్తింపు ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కూడా స్పష్టంగా చెప్తున్నారు. చూద్దాం మరి ఆ డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకెళ్తుంది, ఏ విధంగా నెరవేరుస్తుందని చెప్పేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.